నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 1500 ఎకరాల్లో ఒక మెగా రైల్వే స్టేషన్ నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ మేరకు దాని ప్రత్యేకతలు కూడా వివరించింది. దాని ప్రత్యేకతలు ఏంటి, ఆ రైల్వే స్టేషన్ ఎక్కడ నిర్మించబోతున్నారనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్కి అమరావతి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దక్షిణ భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన స్టేషన్లలో ఒకటిగా మార్చబోతున్నారు రైల్వే శాఖ. దాదాపు 1500 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంగణంలో మెగా రైల్వే స్టేషన్ ఏర్పాటు కానుంది. నెక్కల్లు, పెదపరిమి సమీపంలో ఈ స్టేషన్ అనేది ఉండబోతుంది. ఈ మెగా రైల్వే స్టేషన్తో పాటు దానికి అనుసంధానంగా రైల్వే లైన్లు నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలి విడతలో ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి అమరావతికి రైల్వే లైన్ నిర్మిస్తోంది. మొత్తం 56.53 కిలోమీటర్లు రైల్వే లైన్లో తొలి దశలో 27 కిలోమీటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. దాములూరు, వైకుంఠాపురం మధ్య కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నారు. దీనికోసం తొలి దశలో 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు చెప్తుంది రైల్వే శాఖ. మొత్తంగా అమరావతి సెంట్రింగ్గా జరిగేటువంటి రైల్వే పనుల కోసం 2,245 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. రాబోయే 4 ఏళ్లలో ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని టార్గెట్గా అయితే పెట్టుకున్నారు. ఉత్తరాది, మధ్య భారతదేశానికి మరియు దక్షిణాది ఒక వారధిగా ఈ అమరావతి రైల్వే స్టేషన్ ఉండేలా ప్లాన్ అయితే చేస్తున్నారు. అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రముఖ నగరాలకు ఈ రైల్వే లైన్ ఉంటాయి. బెంగళూరు, కోల్కతా, నాగపూర్, చెన్నై, హైదరాబాదు, ఢిల్లీ, దేశంలోని ఇతర నగరాలకు సైతం కనెక్టివిటీని ఈ యొక్క అమరావతి రైల్వే స్టేషన్ నుంచి పెంచుతారు. ఇక కార్గో టెర్మినల్ మరొక ప్రత్యేకత, సరుకు రవాణా కోసం రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులైన మచిలీపట్నం పోర్టు, కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులతో అమరావతికి లింక్ ఏర్పాటు చేస్తున్నారు. మల్టీ మోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్ని ఈ ఎన్టీఆర్ జిల్లాలోని పరిటాల వద్ద అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామి ఆలయం, ఉండవల్లి కేవ్స్, అమరావతి స్తూపం, ధ్యాన బుద్ధ విగ్రహం, ఇలా పర్యాటకంగా కూడా అమరావతి అభివృద్ధికి ఈ రైల్వే లైన్ దోహదపడుతుందని అంటున్నారు. అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్లో 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రైల్వే శాఖ ప్రకటించడం అయితే జరిగింది. అమరావతి నగరానికి రైల్వే లైన్ వచ్చేసి 2017-2018లోనే కేంద్రం మంజూరు చేసింది. కానీ వివిధ కారణాల వల్ల అప్పట్లో అది సాధ్యం కాలేదు, పనులు కూడా ముందుకు కదలలేదు. వైసీపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధి పూర్తిగా మొలనపడింది. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు చకచక ముందుకు సాగుతున్నాయి. ఈసారైనా అమరావతితో శాశ్వత నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి అంటే ఏంటో చూపించి ఎన్నికలకు వెళ్ళాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆలోచిస్తున్నారు. అందుకే ఎన్నికలకు ముందుగానే అమరావతి రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానికి రైల్వే టెర్మినల్ ప్రధాన ఆకర్షణగా అయితే మారనుంది. అమరావతి రైల్వే లైన్ నిర్మాణంపై కేంద్రం కూడా ఉత్సాహంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు రైల్వే మంత్రి కూడా అమరావతి రైల్వే పురోగతిపై అయితే స్పందించడం అయితే జరిగింది. ఏది ఏమైనా అమరావతి రైల్వే స్టేషన్ను దేశంలోనే ఒక మెగా రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దానికోసం 1500 ఎకరాలను కూడా కేటాయించడం అయితే జరిగింది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.